హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కాంగ్రెస్ దోఖాపై బీఆర్ఎస్ కథనబేరి, ప్రజాక్షేత్రంలో ఎండగడదాం, కామారెడ్డి డిక్లరేషన్ బూటకం, అభయహస్తం మేనిఫెస్టో నాటకం, కాంట్రాక్టుల్లో బీసీలకు వాటా రాలే, బడ్జెట్లో రూ20,000 కోట్లు ఇవ్వలే, బీసీ కోటాపై రాహుల్కు చిత్తశుద్ధి లేదు, బీజేపీతో బీసీలకు ఒరిగిందేమీ లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోటా ఇస్తామని చెప్పి బీసీలను నట్టేట ముంచిండ్రు మాజీ మంత్రి హరీష్. 42% రిజర్వేషన్ కోసం ఫైట్. రాజకీయ, విద్య, ఉద్యోగ, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల కోసం ఉద్యమించేందుకు సిద్ధం. కేసీఆర్తో చర్చించి త్వరలో కార్యాచరణ. కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు పోరాడతాం. కాంగ్రెస్ బీజేపీ ద్రోహాన్ని బట్టబయలు చేస్తాం. అవసరమైతే పార్లమెంటులో ప్రైవేటు బిల్లు వెల్లడించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు. తెలంగాణ భవన్లో సుదీర్ఘ సమావేశం. దిశానిర్దేశం చేసిన కేటీఆర్, హరీష్ రావు. కాలుష్య భూతంతో సర్కారు డేంజర్ గేమ్. మల్టిపుల్ జోన్ పేరిట ప్రజారోగ్యంతో చెలగాటం. హానికర రసాయన వ్యర్థాలున్న చోట జనావాసాలకు అనుమతి. పరిశ్రమల తరలింపు పేరిట ప్రజారోగ్యం పనంగా పెడుతున్న వైనం. దశాబ్దాలుగా ఆ భూముల్లో పేరుకపోయిన పారిశ్రామిక వ్యర్థాలు. పారిశ్రామిక వాడల చుట్టూ ఏనాడో కలుషితమైన భూగర్భ జలాలు. గతంలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఎన్డీఆర్ఐ, నీరి, ఐఐసిటి భూగర్భ జలాల వినియోగాన్ని నిలిపివేయాలని నివేదికల్లో హెచ్చరిక. అలాంటి భూముల్లో శాస్త్రీయ అధ్యయనం లేకుండానే హిల్ట్. విషతుల్యమైన న్యూయార్క్ లవ్ కెనాల్ ఉదంతమే ఓ ఉదాహరణ. విషపూరిత నేలపై అపార్ట్మెంటు, హోటళ్లు, స్కూళ్లు నిర్మాణమా? భవిష్యత్ ఉపద్రవాలకు బాధ్యులెవరు? నిపుణుల ఆందోళన. హిల్ట్ పి ఎలా లీక్ అయింది? తయారు దశలో ఉన్న ఉత్తర్వులు బయటకు పొక్కడంపై సీఎం రేవంత్ సీరియస్. బాధ్యులెవరో తేల్చాలని నిఘా చీఫ్కు ఆదేశం. రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు. బాధ్యులపై కఠిన చర్యల దిశగా ముఖ్యమంత్రి యోచన. భద్రతా మండలి సంస్కరణలు ఇకపై ఆప్షన్ కాదు. ఐక్యత, సహకారం, మానవత్వం అనే సందేశం ఐబీఎస్ ఏది? ఉగ్రవాదంపై పోరాటంలో సమన్వయంతో ముందుకు సాగుదాం. ఐబీఎస్ఏ నేతల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ. దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో సమావేశం. పలు అంశాలపై చర్చ. స్టార్టప్ రంగంలో పెట్టుబడులను సులభతరం చేసేందుకు పరస్పర అంగీకారం. పంచాయతీ రిజర్వేషన్లు లెక్కల తకరారు. సర్పంచ్, వార్డు సభ్యుల బీసీ రిజర్వేషన్లలో గందరగోళం. ఆందోళన బాట పట్టిన బీసీ సంఘాలు. నేడు హైకోర్టులో ఆర్ కృష్ణయ్య మరో 100 బీసీ సంఘాల పిటిషన్. నాగర్ కర్నూలు జిల్లాలో 460 సర్పంచ్ పదవుల్లో బీసీలకు 83 మాత్రమే. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో 31 గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ కూడా బీసీకి దక్కని వైనం. ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 11% సర్పంచ్ పదవులు బీసీలకు. నిర్ఘాంతపోయిన బీసీ నేతలు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ఆందోళనలు. ఎన్నికలకు మేం రెడీ. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ. బీసీ రిజర్వేషన్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ. నేడు కేబినెట్ భేటీ. పంచాయతీ ఎన్నికలే కీలక అజెండా. వేగంగా ధాన్యం కొనుగోలు. ఇప్పటి వరకు 29 లక్షల మెట్రిక్ టన్నులు లోడింగు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం 39 లక్షల మెట్రిక్ టన్నులు. వచ్చిన ధాన్యంలో 90% మేర కొనుగోలు పూర్తి. రాష్ట్ర వ్యాప్తంగా 8,300 కొనుగోలు కేంద్రాలు ఓపెన్. ముమ్మరంగా సాగుతున్న వరి కోతలు. కొనుగోలు కేంద్రాలకు పోటెత్తుతున్న ధాన్యం. కేంద్రాల్లో అరకొర వసతులు. రైతులకు తలకు మించిన భారంగా ధాన్యం ఆరబోత.